పులస. ఈ చేప పేరు చాలా మంది వినే ఉంటారు, కానీ రియల్ గా ఎవరు కూడా చూడలేదన్నమాట. అయితే యాక్చువల్ గా చెప్పాలంటే చేపలు పట్టే వాళ్ళు కూడా రియల్ గా పులసని చూడలేదు. వాళ్ళ వలలో పడిన తర్వాత దాన్ని చూసి ఉంటారన్నమాట. కానీ ఆ పులస అనేది వలలో పడిన తర్వాత 2-3 నిమిషాలకే అదైతే చనిపోతుంది అనమాట. ఇది ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాల్లోనైతే పులసకైతే మంచి క్రేజ్ అయితే ఉంటుందన్నమాట. దీనికోసం చాలా మంది ఎగబడుతూ ఉంటారు. అలాగే మనం పులస అని అంటున్నాం కదా, దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఇల్లీష్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఇది వర్షాకాలంలో మాత్రమే ఎక్కువగా దొరుకుతుంది. ఇది సంవత్సరం మొత్తంలో దొరకదనమాట. ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే ఇది దొరుకుతుంది. ఈ చేప చాలా రుచిగా ఉంటుందని చాలా మంది అయితే అంటూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఒక సామెత అయితే ఉంది. అదేమిటంటే పుస్తల అమ్మైనా సరే పులస తినాలని అప్పటి పెద్దవాళ్ళు అయితే అనేవాళ్ళు అనమాట. తెలుగు నేలల్లో మాత్రమే ఇది దొరుకుతుంది, అది కూడా గోదావరి నదిలో మాత్రమే ఇది దొరుకుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దాన్ని వలస అని పిలవడం జరుగుతుంది. అలాగే హూగ్లీ నదిలో ఈ చేప దొరికిందనుకోండి, దాన్ని హిల్సా అని పిలవడం జరుగుతుంది అనమాట. అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈ పులస యొక్క ప్రత్యేకత ఏమిటి, ఇది ఎక్కడ దొరుకుతుంది, అలాగే ఈ పులస యొక్క రేటు చూసుకున్నట్లయితే మీరు షాక్ అవుతారనమాట. సో దాని రేటు ఎంత ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పులస ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా ప్రసిద్ధమైన వంటకం అన్నమాట. కొన్ని సంవత్సరాల కాలం నుంచి ఇక్కడ ఈ చేపను అయితే పడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ ఈ చేపను కూడా వాళ్ళైతే వండి తింటూ ఉంటారు అనమాట. అయితే ఇంతకు ముందు కాలంలో మనం చూసుకున్నట్లయితే ఎవరైనా సరే రాజధానిలోకి వెళ్లి, అంటే రాష్ట్ర రాజధాని ఉంటుంది కదా, ఆ రాజధానికి వెళ్లి ఎవరినైనా కలవాలి అనిపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పులస చేప పులుసును వండి వాటిని పట్టుకొని వెళ్ళడం జరుగుతుంది అనమాట. అంటే కొంతమంది మర్యాదగా పూర్వకంగా ఏదైనా ఇస్తూ ఉంటారు కదా, సో అలాగే ఈ పులస చేపనైతే అప్పటి కాలంలో ఇచ్చేవాళ్ళు అనమాట. పులస పుట్టుగా మనం చూసుకున్నట్లయితే ఇది చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట. హిల్సా హిల్లీసా అనే శాస్త్రీయ నామం గల ఆరోహక వలస జాతికి చెందిందనమాట. ఇది పులస సముద్రంలో ఉన్నప్పుడు విలసగా పిలువబడుతుంది. ఇది సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి ఈ చేప బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది అనమాట. గోదావరి నుండి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరి నదిలోకి ఎదురీదుకుంటూ ఇది వస్తుందన్నమాట. నదీ ప్రవాహానికి అతి వేగంగా ఎదురెదడం ఈ చేప యొక్క ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు నెలల మధ్యలోనైతే ఇది జరుగుతుంది అనమాట. గుడ్లు పెట్టిన తర్వాత మళ్ళీ అక్టోబర్ నాటికి అది సముద్రంలోకి అయితే వెళ్లిపోతుంది. ఈ పులస గోదావరి వరద నీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి అనమాట. వలలో పడిన వెంటనే ఇది చనిపోతుంది. ఇలా చనిపోయిన పులస 2 రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటుందన్నమాట. ఇది దీని యొక్క విశిష్టత అని మనం అయితే చెప్పవచ్చు. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచి పూర్తిగా మారిపోయి పులసగా మారిపోతుంది అనమాట. అలాగని గోదావరి అంత ఈ పులస చేపలు అయితే ఉండవు అనమాట. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి నీరు సముద్రంలోకి కలిసే మధ్యలో ఇవి దొరుకుతాయి. డెల్టా ప్రాంతంలో లభించే చేపల రుచి చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అందుకే వేరే ప్రాంతాల్లో సెటిల్ అయిన డెల్టా ప్రాంతానికి చెందిన వాసులు కూడా ఇక్కడ చేపలే తినాలని అనుకుంటారనమాట. నరసాపురం దగ్గర గోదావరి సాగరంలో కలుస్తుంది. అందుకే ఈ 2 ప్రాంతాల్లో లభించే చేపలకు ప్రత్యేకమైన రుచి అయితే ఉంటుంది. గోదావరిలోని తీపి నీరు, సముద్రంలోని ఉప్పు నీరు కలవడం వల్ల ఈ చేపలకు ప్రత్యేకమైన రుచి వస్తుంది అనమాట. సముద్రంలో ఉండే ఇలస గోదావరి నదికి ఎదురీది ధవళేశ్వరం చేరేసరికి ఆ ఇలస కాస్త పులసగా మారుతుంది అనమాట. ఇక్కడ చేప అయితే మారదు, దాని పేరు మాత్రం ఇక్కడ మారుతుంది అనమాట. అయితే ఈ చేపల్లో రకాలు మనం చూసుకున్నట్లయితే చెనల చేప అంటారనమాట, ఆడ చేపని. అలాగే గొడ్డు చేప అంటారు, పోతు చేపని. అంటే ఆడ చేప, మగ చేప అని 2 ఉంటాయి కదా. సో వీటిలో చెనల చేప అంటే ఆడ చేప అని అర్థం, గొడ్డు చేప అంటే మగ చేప అని అర్థం అనమాట. ఇలా వివిధ పేర్లతో వీటిని విక్రయిస్తూ ఉంటారు. పుస్తలమ్మైనా సరే పులస తినాలన్న సామెత పుట్టిందంటే దాని రుచి ఎంత బాగుంటుందనేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. సముద్రంలో ఒప్పటేరు కలిసే చోట, ఒప్పటేరులో కొల్లేరు సరస్సు కలిసే చోట లభించే చేపలకు ఎంత ప్రత్యేకత ఉంటుందో దాని ధర కూడా అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. సముద్రంలో ఉన్నప్పుడు విలసగా ఉండే ఈ చేప గోదావరిలోకి వచ్చి పులసగా మారుతుందన్నమాట. సముద్రపు ఉప్పు నీటిలో ఉన్నంత కాలం ఇవి విలస
ఇలసలుగా ఉండి సాధారణ రుచి అయితే కలిగి ఉంటాయి. సముద్రం నుంచి గోదావరి వరదలోకి ఎదురెదడం వల్ల ఈ చేప అమోఘమైన రుచి అయితే వస్తుందన్నమాట. ఈ పులస చేపల్లో ఆడదానిని శన అంటారు, మగదానిని గొడ్డు అని 2 రకాలుగా పిలవడం జరుగుతుందన్నమాట. అయితే వీటిలో ఏది రుచికరంగా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే ఆడ చేప ఎక్కువ రుచికరంగా ఉంటుంది. అలాగే దాని ధర చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ చేపకు ముళ్ళు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ చేప రుచి తెప్పించేది ప్రధానంగా దానిని వండే విధానమే అని మనం అయితే చెప్పవచ్చు అనమాట. అయితే ఈ పులస చేపను పొయ్యి మీద కొండతో వండితే మంచి రుచి అయితే వస్తుందని చాలా మంది అయితే చెప్తూ ఉంటారన్నమాట. ఈ చేపను పులుసుగా మాత్రమే వండుతారు. ఇందులో కొందరు వంకాయ, బెండకాయ కూడా వేసి వండడం జరుగుతుంది. ఈ పులస చేపను ఉదయం వండారనుకోండి, సాయంత్రానికి ఇది మంచి రుచి అయితే వస్తుంది. అదే ఈ చేపను రాత్రిపూట వండారనుకోండి, తెల్లవారుజామున ఉదయం మనం తిన్నట్లయితే చాలా రుచికరంగా అయితే ఉంటుంది. సముద్రానికి దగ్గరగా ఉండే యానం, కోటిపల్లి ప్రాంతాల్లో దొరికే పులసకైతే తక్కువ ధర అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే పులస చేపలు అప్పుడే గోదావరి నీటిలోకి ప్రవేశిస్తాయి కాబట్టి వాటికి అంత ధర అయితే ఉండదు. అలాగే కపిలేశ్వరపురం, ఆలమూరు ప్రాంతాల్లో దొరికే చేపలకు ధర మరికొద్దిగా ఎక్కువగా ఉంటుందన్నమాట. కానీ పొట్టిలంక, ధవళేశ్వరం సమీపంలో దొరికే చేపల ధరలు మనం చూసుకున్నట్లయితే ఆకాశాన్ని అందుతూ ఉంటాయి. వీటి రుచి అధికంగా ఉండడం వల్ల ఈ చేపలకు డిమాండ్ పెరుగుతుందన్నమాట. అలాగే ఒక్కొక్క చోట పోటీని బట్టి ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. పిల్ల చేపల నుంచి పెద్ద చేపల వరకు అవి వేరు వేరు సైజుల్లో దొరుకుతూ ఉంటాయి. ఆ సైజును బట్టి ఒక్కొక్క చోట 2,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు ధర పడుతుంది అనమాట. మరి చోట పోటీ ఎక్కువైనట్లయితే 10,000, 20,000, 30,000, 40,000 అలా ధర అయితే పెంచుకుంటూ పోతూ ఉంటారన్నమాట. అది డిమాండ్ ని బట్టి అయితే ఉంటుంది. అలాగే పులస చేపలు నగరాల్లో కూడా అమ్ముతూ ఉంటారు. అక్కడ డిమాండ్ ను బట్టి 3,000 నుంచి 5,000 వరకు కేజీ అయితే పలుకుతుంది అనమాట. అలాగే ఈ పులస చేపను ఎలా పడతారు అని మనం చూసుకున్నట్లయితే ఈ పులస చేపను పట్టడం ఆషామాషి వ్యవహారం కాదనమాట. గాలం వేస్తేనో వల విసిరితేనో ఇవైతే దొరకవు. ఏటి మధ్యకు వెళ్లి, అంటే గోదావరి నది ఉంది కదా, ఈ నది మధ్యలోకి వెళ్లి వలలను అక్కడ మృత్తికారులు అయితే ఏర్పాటు చేస్తారనమాట. అంటే అక్కడ పెడతారు. తెల్లవారుజామున వేటకు వెళ్తే సాయంత్రానికి 1 లేదా 2 దొరికితే గొప్ప అనమాట. కానీ కొన్ని సందర్భాల్లో అసలు ఒక్క చేప కూడా పడదు. దొరికితే వారి పంట పండినట్లే అనమాట. వలలో పడిన వెంటనే ఆ చేప అయితే చనిపోతుంది. అయితే అవి బ్రతుకుండగా దాన్ని చూసిన జారలంటూ లేరని మనం అయితే చెప్పవచ్చు అనమాట. ధవళేశ్వరం బ్రిడ్జి దిగువన సకనేటిపల్లి, పి గన్నవరం, రాజోలు, అయోధ్యలంక, పెదమలంక, బొడసకుర్రు, కరవాక, గోగన్న మఠం, గంటి, నారాయణ లంక, కేదార్లంక, వానపల్లి, వాడపాలెం, అద్దంకివారి లంక, కోటిపల్లి, యానం, గోడితిప్ప, వాడలరేవు, జొన్నలంక, లంకల గన్నవరం, కె ఏనుగుపల్లి, మానేపల్లి, నాగల్లంక తదితర ప్రాంతాలకు చెందిన మృత్తికారులు ఈ పులస చేపల కోసం గోదావరి నదిలోకి వెళ్లి చేపలు పడడం జరుగుతుందన్నమాట. సుమారుగా 3 నెలల పాటు ధవళేశ్వరం బ్రిడ్జి దిగువన మొదలుకొని కోనసీమలోని వివిధ ప్రాంతాల్లో సుమారుగా 200 బోట్లు, 600 మంది మృత్తికారులు కేవలం పులస చేపను మాత్రమే పట్టడానికి వీళ్ళైతే గోదావరి నదిలోకి వెళ్తూ ఉంటారన్నమాట. అయితే ఈ పులసకున్న డిమాండ్ వల్ల సముద్రంలో ఉండే ఇలసలను తీసుకువచ్చి అవి పులసలుగా చెప్పి రేటు పెంచి అమ్మేస్తూ ఉంటారన్నమాట. సముద్రంలో ఉండే ఇలస చేప ఏ కలర్లో ఉంటుందని మనం చూసుకున్నట్లయితే నలుపు, ఎరుపు రంగు 2 షేడ్లు అయితే కలిగి ఉంటుంది అనమాట. అలాగే పులస చేప మనం చూసుకున్నట్లయితే ఇది వెండి రంగులో మెరుస్తూ ఉంటుంది అనమాట. పులసలు కొనేటప్పుడు అయితే ఈ జాగ్రత్తలు కంపల్సరీగా పాటించి కొనుక్కోవడం మంచిదన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.